K9 News కి స్వాగతం. గురువారం నాడు వైఎస్ఆర్ జిల్లాలోని బ్రహ్మంగారి మఠం మండల కేంద్రంలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు హాజరయ్యే ప్రభుత్వ, ప్రైవేటు, ఆన్ ఎయిడెడ్ పాఠశాలల నుంచి సుమారు 550 మంది విద్యార్థులను బ్రహ్మంగారి మఠం మండల కేంద్రంలోని వేమారెడ్డి సత్రంలో సమావేశపరిచి విద్యార్థులను 10వ తరగతి పబ్లిక్ పరీక్షల కోసమై సంసిద్ధం చేయుటకై స్థానిక మండల విద్యాశాఖ అధికారులు పుల్లయ్య, వెంకటేశ్వర్లు, సెక్టరియల్ అధికారి దశరథ రామిరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా సమగ్ర శిక్ష ప్రాజెక్టు అధికారి డాక్టర్ అంబవరం ప్రభాకర్ రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి మారెడ్డి అనురాధ, కర్నూలు జిల్లా ఆదోని సర్కిల్ ఇన్స్పెక్టర్ విజయలక్ష్మి హాజరై విద్యార్థులకు భవిష్యత్తులో కావలసిన స్ఫూర్తిదాయకమైన సమాచారాన్ని అందించారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ విజయలక్ష్మి స్వయంగా విద్యార్థులకు కావలసిన పరీక్ష సామగ్రిని ఏర్పాటు చేసి అతిథుల సమక్షంలో పంపిణీ చేశారు. ఈ అవగాహన కార్యక్రమంలో డాక్టర్ అంబవరం ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రతి విద్యార్థి ఈ సమాజంలో గొప్ప స్థానం చేరుకోవాలంటే మన మీద మనకు నమ్మకం, ఆత్మవిశ్వాసం, ధైర్య సాహసాలు తప్పనిసరిగా ఉండాలన్నారు. అదేవిధంగా ప్రతి విద్యార్థి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను నేటి లక్ష్యమే రేపటి విజయానికి నాంది అవుతుందని, ఆ దిశగా ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యంతో ప్రయత్నం చేస్తే సాధించలేనిది ఏదీ లేదన్నారు. అదేవిధంగా ప్రతి విద్యార్థికి లక్ష్యంతో పాటు ఏకాగ్రత, కోపతాపాలను అదుపులో ఉంచుకోవాలన్నారు. ప్రతి విద్యార్థి జీవితంలో ఉన్నత స్థానం చేరాలంటే నేటి మార్కులే ప్రామాణికం కాదు అని, సాధించాలనే తపన, కృషి, పట్టుదల ఉంటే ఎప్పటికప్పుడు మీ సామర్థ్యాలను, చదువును, జ్ఞానాన్ని పెంచుకుంటూ పోవాలన్నారు. ప్రతి విద్యార్థికి తల్లిదండ్రులు పేదరికం, కష్టాల నుంచి పుట్టింది లక్ష్యమని, అదేవిధంగా సమాజంలో మనం ఎదుర్కొనే అవమానాలు, అవహేళన నుంచి పుట్టిందే లక్ష్యమని, సమాజంలోని ప్రతి విషయాన్ని పాజిటివ్ దృక్పథంతో చూడాలని, అదేవిధంగా విద్యార్థులు చదువు అయిపోయేంత వరకు మన ధ్యాస, మనసు, దృష్టి చదువుపైనే ఉంచాలని ఆయన విద్యార్థులను ఉద్దేశించి తెలిపారు. జిల్లా విద్యాశాఖ అధికారి మరెడ్డి అనురాధ మాట్లాడుతూ, విద్యార్థులకు భవిష్యత్తులో గొప్ప స్థానం చేరుకున్నటకు సమయం విలువ చాలా ముఖ్యమని, ప్రతి విద్యార్థి ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలు చేరుకోవాలని అన్నారు. విద్యార్థులు చదువుతో పాటు సంస్కారం ఉండాలన్నారు. ప్రతి విద్యార్థి నిర్దేశిత లక్ష్యంతో చదువుకున్నప్పుడే భవిష్యత్తులో ఉన్నత అవకాశాలు వస్తాయన్నారు. అదేవిధంగా ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల కష్టాలను గుర్తించి తల్లిదండ్రులకు, వారి గ్రామానికి, వారు చదువుకున్న స్కూల్కి మంచి పేరు ప్రతిష్టలు తేవాలన్నారు. ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా ఆదోని సర్కిల్ ఇన్స్పెక్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ, తల్లిదండ్రుల పేదరికం, వారి కష్టాలను గుర్తించి ఉన్నత ఆశయంతో ప్రతి విద్యార్థి కష్టపడి చదివినప్పుడే అనుకున్న లక్ష్యం నెరవేరుతుందని, లక్ష్యం, కోరిక, తపన, కృషి ఉంటే సాధించలేనిది ఏదీ లేదని, సాధించడానికి కావలసిన వ్యక్తిత్వాన్ని, మనస్తత్వాన్ని పెంపొందించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు, మండల వ్యాప్తంగా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, రిటైర్డ్ తెలుగు లెక్చరర్స్ చెన్నారెడ్డి, ఈశ్వర్రెడ్డి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వైఎస్ఆర్ జిల్లాలో బ్రహ్మంగారి మఠం మండల కేంద్రంలో 10వ క్లాసు చదివే విద్యార్థులందరికీ కూడా సుమారుగా 550 మంది విద్యార్థులందరినీ కూడా ఒక చోట సమావేశపరిచి ఆ పిల్లలకు చదువు, భవిష్యత్తు, సంస్కారము, సమాజము, పేదరికము, పేరెంట్స్ ఇవన్నీ కూడా గొప్ప లక్షణాలన్నీ కూడా నిర్దేశించిన విధంగా ఆ స్టూడెంట్స్, ఆ విద్యార్థులందరూ కూడా భవిష్యత్తులో ఒక మంచి సమాజ నిర్దేశకులుగా, బాధ్యతర పౌరులుగా వాళ్ళందరూ కూడా గొప్ప స్థానంలో స్థిరపడాలంటే ఈరోజు చదువుకున్న చదువు, సంస్కారం అన్నీ కూడా మనకు ఫ్యూచర్లో ఇవన్నీ కూడా మనల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయి. ఆ ఉద్దేశంతో ఈరోజు అందరికీ కూడా పిల్లలకు ఒక మోటివేషనల్గా, ఒక ఎంకరేజ్మెంట్గా ఈరోజు ఇదే మండలంలో జన్మించి ఇదే మండలం నుంచి ఒక జిల్లా అధికారిగా ఉన్నటువంటి మేమందరం కూడా ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ముఖ్యంగా విద్యార్థులందరూ కూడా మీరు గమనించాల్సింది ఏంటంటే, మన నిజ జీవితంలో, రియల్ లైఫ్లో ప్రతి విద్యార్థికి కూడా ఒక 3 మెట్లు ఉంటాయి. విద్యార్థి దశ అంతా కూడా 3 మెట్లు ఉంటే అందులో 10వ తరగతి అనేది తొలి మెట్టు, ఇంటర్మీడియట్ 2వ మెట్టు, డిగ్రీ అనేది 3వ మెట్టు. ఈ విధంగా ఈ 3 మెట్లు ఏ స్టూడెంట్స్ అయితే సునాయాసంగా వాళ్ళందరూ కూడా ఎక్కగలుగుతారో, వాళ్ళందరూ కూడా సాధించగలుగుతారో జీవితంలో, ఫ్యూచర్లో మీకు అందరికీ కూడా గొప్ప అవకాశాలు ఉన్నాయి. ఏదైనా కానీ ఒక స్టూడెంట్ సక్సెస్ కావాలంటే మీకు అందరికీ కూడా ఉండాల్సినటువంటి మొదటి లక్ష్యం ఏంటి? అసలు సక్సెస్ అంటే ఏంటి?
ఏమ్మా సక్సెస్ అవ్వడం అంటే ఏంటి? అనుకున్నది సాధించడం సక్సెస్. అనుకున్నటువంటి లక్ష్యము, అనుకున్న టార్గెట్, అనుకున్న గోలు మనం సాధించడం అనేది సక్సెస్. అంటే ఒక స్టూడెంట్గా మీకు అందరికీ కూడా మీరు సక్సెస్ కావాలంటే, నిజ జీవితంలో ఉన్నత స్థానం చేరుకోవాలంటే మీకు ఉండాల్సింది ఏంటి? గోల్ ఉండాలి, లక్ష్యం ఉండాలి, టార్గెట్ ఉండాలి. నేను చదువుకొని ఫ్యూచర్లో ఈరోజు 10th క్లాస్ చదువుతున్నాను, ఒక 6 సంవత్సరాలకు నా చదువు అయిపోతుంది, ఇంటర్మీడియట్ ఒక 2 years, డిగ్రీ ఒక 4 years, ఆ తర్వాత నేను డాక్టర్ కావాలా, ఇంజనీర్ కావాలా, పోలీస్ ఆఫీసర్ కావాలా, లేకపోతే సివిల్ సర్వీస్ రాసి ఐఏఎస్ ఆఫీసర్ కావాలా అనేది లక్ష్యం అనేది మీ చేతిలో పెట్టుకొని మీరందరూ కూడా మీరు అనుకున్న గోల్, అనుకున్న టార్గెట్ రీచ్ చేయడానికి ఇప్పటి నుంచి మీరందరూ కూడా ప్రణాళిక సిద్ధం చేసుకుని చదువుకోవాలి. అంటే నేను డాక్టర్ కావాలా, ఇంజనీర్ కావాలా, పోలీస్ ఆఫీసర్ కావాలా, లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్ కావాలా, లేకుంటే ఇంకొకటి కావాలా అని ఏదైతే మీకు స్పెసిఫిక్గా ఉంటే దాన్ని మనము గోల్గా పరిగణిస్తాం. ఏమంటే టైం మేనేజ్మెంట్. మనం మామూలుగా చదువుకునేటప్పుడు కూడా ఒక స్పెసిఫిక్ టైంలో సమయం వృధా చేయకూడదు. సమయాన్ని వృధా చేసుకొని మనము చదువుకోకపోతే, ఆ సమయంలో చేయాల్సిన పని ఆ సమయంలో చేయకపోతే మనందరం కూడా ఫ్యూచర్లో సక్సెస్ కాలేదు. ఓకే, ఏ అంటే యాటిట్యూడ్. మనం ప్రతి స్టూడెంట్ కూడా మనం సాధించలేము, మన మీద మనకు నమ్మకం ఉండాలి. రేపు 10th క్లాస్ ఎగ్జామ్స్లో నేను 100% మంచి మార్కులు తెచ్చుకోగలను, నేను మంచి మార్కులు పాస్ కాగలను, నేను మంచి ర్యాంక్ తెచ్చుకోగలను, ఫ్యూచర్లో నేను మంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ర్యాంక్ తెచ్చుకొని మంచి ఉద్యోగం తెచ్చుకోవాలనే ఒక నమ్మకం, ఆత్మవిశ్వాసం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు దాన్ని 100% సాధిస్తారు. వాళ్ళు దాన్ని 100% ఆ గోల్ రీచ్ అవుతారు. ఓకే, నెక్స్ట్ ఆర్ అంటే రూట్ మ్యాప్. మీకు మనం ఒక ఊరికి పోవాలంటే ఏ రూట్లో వెళ్ళాలా, ఎక్కడ నుంచి వెళ్ళాలా, ఎంతసేపు వెళ్ళాలని చెప్పేసి ఒక రూట్ మ్యాప్ ఉంటుంది, అవునా కదా? మీ స్కూల్కి వెళ్ళాలంటే మీ స్కూల్ నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది, ఏ రూట్లో పోవాలా, ఎక్కడికి పోవాలని చెప్పేసి. అదేవిధంగా మీరు ఫ్యూచర్లో కూడా మంచి స్థాయికి పోవాలంటే మీరు ఏ ఉద్యోగం తెచ్చుకోవాలా, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలా, ఏ స్టడీ మెటీరియల్ కావాలా, ఎవరి సహకారం తీసుకోవాలా, ఇవన్నీ కూడా ఒక రూట్ మ్యాప్ మనం తయారు చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ టీ అంటే టైం బౌండ్. అంటే ఎన్ని సంవత్సరాల లోపల మనము మంచి స్థాయికి వెళ్ళాలా, ఎన్ని సంవత్సరాలు అయిపోయే లోపల మనము మంచి ఉద్యోగం తెచ్చుకోవాలా, ఇవన్నీ ఒక టైం బౌండ్ పెట్టుకొని మనం చదువుకోవాలి. మీ యొక్క ఉపాధ్యాయులకు వాళ్ళందరికీ కూడా మంచి పేరు రావాలి. రేపు చదువుకొని మీరు ఒక మంచి ఆఫీసర్ అయితే మీరు ఏ ఊరని అడుగుతారు లేదా, మీ అమ్మ నాన్న ఎవరు అడుగుతారు లేదా, మీరు ఏ స్కూల్ చదువుకున్నారని అడుగుతారు లేదా, వాళ్ళందరికీ కూడా మంచి పేరు రావాలి. ఆ విధంగా ఒకసారి ఊహించుకోండి, మీరు ఒక మంచి ఆఫీసర్ అయినట్టు మీ ఊరికి, మీ యొక్క పేరెంట్స్కి, మీ స్కూల్కి, మీ ఉపాధ్యాయులు అందరికీ కూడా మంచి పేరు వచ్చేది ఒకసారి ఆ విధంగా మీరు ఊహించుకోండి. భవిష్యత్తులో దొరకబోయేది ఒకసారి అనుకోండి. ఆ విధంగా ఊహించుకున్న తర్వాత మీరు ప్రయత్నం చేయండి, 100% మీరు విజయం సాధిస్తారు. నెక్స్ట్ రెండవది, ప్రతి స్టూడెంట్ కూడా ఒక గొప్ప గోల్ రీచ్ అయిన తర్వాత, ఒక ఉన్నత స్థానం చేరుకున్న తర్వాత మీ యొక్క స్కూల్కి, మీ కాలేజ్కి మీరే చీఫ్ గెస్ట్గా వస్తే ఏ విధంగా కూడా ఒకసారి ఊహించుకోండి. ఈరోజు 10th క్లాస్ స్టూడెంట్గా మీరు అందరూ కూడా ఇక్కడ కింద కూర్చొని వింటున్నారు. ఈరోజు చీఫ్ గెస్ట్గా వీళ్ళందరూ కూడా జిల్లా స్థాయి అధికారులు అందరూ కూడా వచ్చారు. రేపు ఫ్యూచర్లో మీరు ఇక్కడ డయాస్ మీద చీఫ్ గెస్ట్గా కూర్చొని ఉంటే ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. ఒకసారి మీరు అందరూ ఆ విధంగా ఆలోచన చేయండి. అంటే మీ స్కూల్కి, మీ ప్రోగ్రామ్స్ రేపు ఫ్యూచర్లో మీ కాలేజ్కి, మీ స్కూల్కి మీరే. మనము ఇతరుల ఆటోగ్రాఫ్ అడిగే రోజుల నుంచి మనం ఆటోగ్రాఫ్ ఇచ్చే రోజులకు మనం ఎదగాలి. అంటే మీరు ఒక మంచి గొప్ప ఆఫీసర్ అయితే మిమ్మల్ని ఇతరులు ఆటోగ్రాఫ్ అడిగే రోజులు వస్తాయి, మీరు ఇతరులకు ఆటోగ్రాఫ్ ఇచ్చే రోజులు వస్తాయి. అది ఒకసారి మీరు అందరూ కూడా ఊహించుకోండి. ఓకే, ఈ విధంగా మీ గోలు, మీ టార్గెట్, మీ భవిష్యత్ అంతా కూడా మీ గ్రామానికి, మీ ఊరికి, మీ పేరెంట్స్కి, మీ స్కూల్కి, మీ యొక్క కాలేజ్కి మీరందరికీ మంచి పేరే కాకుండా మీరే మంచి ఆఫీసర్గా, చీఫ్ గెస్ట్గా వస్తే మనందరూ కూడా కన్నీ పెంచి సాకి ఈరోజు పబ్లిక్ పరీక్షకు హాజరవుతున్నారు. మీ పేరెంట్స్ యొక్క రుణం తీసుకునే అవకాశం వచ్చింది. మీ పేరెంట్స్ కళ్ళకంటూ మా అమ్మాయి 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తుంది, మా అబ్బాయి 10th క్లాస్ ఎగ్జామ్స్ హాజరవుతున్నారు, వాళ్ళు మంచి మార్కులు సాధించి, గొప్ప మార్కులు సాధించి ఫ్యూచర్ అబ్బాయిని చూసి నేర్చుకోండి అని చెప్పేసి మీతో చెప్పాలి. మీరు పోటీ పడాల్సింది దేనికోసం? మంచి జ్ఞానం కోసం, మంచి సంస్కారం కోసం, మంచి ఉన్నతి కోసం, మంచి పేరు కోసం మీరందరూ పోటీ పడాలి. అవునా కదా? అట్లా పోటీ పడిగా మన జిల్లా విద్యాశాఖ అందరికీ అధికారి మేడం. ఓకే, అటువంటి ఎమోషన్స్ మీరు కనపడాలి, ఆ ఫీలింగ్స్ కనపడాలి. అవి ఎప్పుడు కనపడతాయంటే మీ క్రమశిక్షణగా, మీరు డిసిప్లిన్గా,
మీరు మీ కళ్ళల్లో ఆనందము ఎప్పుడు వస్తుందంటే కాన్ఫిడెన్స్, నమ్మకం, మీరు సాధించగలము, సాధిస్తాను, నేను కూడా ఫ్యూచర్లో మంచి ఆఫీసర్ అవుతానని చెప్పేసి మీ కళ్ళల్లో ఆనందం కనపడాలి, అల్లారి కనపడకూడదు. అట్లా ఉంటేనే మీరు సక్సెస్ అవుతారు. ఓకే, మీ ఉపాధ్యాయులను గౌరవిస్తారా? ఓకే, గుడ్. కాన్ఫిడెంట్గా పర్ఫెక్ట్గా ఉండాలి. మనం మాట్లాడట్టు కానీ ఇంకోటి కానీ పర్ఫెక్ట్గా స్టెప్లో నిలబడుకొని బాగా చూడము, బాగా చేతులు పైకెత్తడము. నీకు క్రికెటర్గా సెంచరీ కొడతానే చెయ్యి పైకెత్తడా కిందికెత్తుడా, బ్యాట్ పైకెత్తడా కిందికెత్తుడా, మీరు కూడా బ్యాట్ కొడతానే పైకెత్తుడా కిందికెత్తుడా, అట్లా ఉండాలి కాన్ఫిడెన్స్. నిలబెడతారా? ఇంకే చెప్పాలా? మన బ్రహ్మంగారి మండలము ఒక మంచి పుణ్యక్షేత్రం, ఒక మంచి ఈ యొక్క స్వాముల వారు, వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు సజీవ సమాధికి ఈ మండలానికి అందరూ కూడా ఆయన ఆశీస్సులు ఉన్నాయి. నేను కానీ ఇక్కడ సిఏ గారు కానీ ఇలాంటి చాలా మంది మంచి మంచి అధికారులు అందరూ కూడా ఇదే మండలం నుంచి ఉన్నారు. మీరు కూడా రేపు ఫ్యూచర్లో ఇదే మండలంలో గొప్ప ఆఫీసర్లుగా, గొప్ప వ్యక్తి కాకుండా మీ అమ్మ నాన్న, మీ పేరెంట్స్, మీ స్కూల్ అందరూ పేరు నిలబెట్టే విధంగా మీరు అందరూ బాగా చదువుకోవాలి. గట్టిగా చెప్పండి, బాగా చదువుకుంటారా? పేరు తీసుకొస్తారా? ఓకే, గుడ్, ఆల్ ది బెస్ట్. గారు మీ జీవిత అనుభవాలతో కూడినటువంటి అనర్గమైన ఉపన్యాసాన్ని ఉపాధ్యాయులందరూ కూడా చేస్తున్నారు. ఈనాడు పురుషుల కంటే మహిళలే ఎక్కువ శాతం విజయాలు సంపాదిస్తున్నారు. కాబట్టి విద్యార్థులు మరొక్కసారి మహిళా దినోత్సవ సందర్భంగా మీ అందరూ కూడా ఉన్నత స్థితికి రావాలని కోరుతుంది. ఈరోజు ఇంత కార్యక్రమం మనము ఏర్పాటు చేసుకున్నామంటే దానికి ఇక్కడ విజయరత్న ప్రవృత్తి ఇంతమంది విద్యావంతులను, అధికారులను ఒక చోట నియమిస్తున్నాను. విద్యార్థులందరికీ మంచి ఇన్స్పిరేషన్ కలగాలనేటువంటి దాంతో మన మండలంలోని విద్యార్థులు దాదాపు 600 మంది ఒక చోట చేర్చడము, జిల్లా విద్యాశాఖలో ఉన్నటువంటి ఉన్నత పదవులు అలంకరించినటువంటి వ్యక్తులు ఇక్కడికి వచ్చి మీకు మంచి ఉపదేశాలు, విలువైనటువంటి సమాచారం, ఆశీర్వాదాలు అందజేస్తారు. విద్యార్థులు ప్రశాంతంగా వారి యొక్క సూచనలు పాటించవలసిందిగా కోరుతుంది. ఉన్నప్పుడు కూడా ఈరోజు ముఖ్యంగా ఇక్కడ విద్యార్థులు తల్లి అమ్మ నిజంగా ఒక అమ్మాయి మంచి స్థాయికి పెంచి మంచి ఉద్యోగం సంపాదించి ఈ స్థాయికి గట్టిగా తప్పడం కూడా ఈరోజు అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఒక ఉన్నత స్థానంలో ఉంటే ఈ సమాజంలో వాళ్ళ తల్లిదండ్రులకు ఆనందం ఏ విధంగా ఉంటుందో ఒకసారి గమనించాలి అందరూ కూడా. ఇదే ఆనందం మీకు కూడా ఉండాలా? ఓకే, ఎంఈఓలు, హెచ్ఎంస్ అందరికీ, ఈ యూనియన్స్ అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చాలా ఆనందంగా ఉంది ఈ సమావేశానికి పార్టిసిపేట్ చేసినందుకు. సైలెన్స్ ఉండాలి పిల్లలు. మన స్టేజ్ మీద ఉన్నటువంటి, డయాస్ మీద ఉన్నటువంటి అందరికీ, పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు. స్టేజ్ ముందు ఉన్నటువంటి టీచర్స్, పేరెంట్స్, మీడియా మిత్రులు అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. పిల్లలందరికీ నా శుభాశీస్సులు. ఈరోజు సార్ అన్ని విషయాలు నేను ఏదైతే చెప్పాలనుకున్నానో ఆ విషయాలన్నీ కూడా సార్ కూలంకుషంగా పిల్లలందరికీ చెప్పడం జరిగింది. కాకపోతే నేను ఒక విషయం మాత్రం చెప్పదలుచుకున్నా. మీకు 10th క్లాస్ ఎగ్జామ్స్ ఎన్ని రోజులు ఉన్నాయి? ఈరోజు ఇంకా అయిపోయినట్లే. 18th స్టార్ట్ అవుతుంది కాబట్టి 18th కూడా కౌంట్లోకి రాదు. అంటే 17th వరకు మీరు టైం తీసుకుంటే 10 డేస్, గట్టిగా 10 డేస్ ఉన్నాయి. ఈ 10 డేస్ని కూడా మీరు సద్వినియోగం చేసుకోవాలా, దుర్వినియోగం చేసుకోకూడదు. ఎన్ని సంవత్సరాలు చదివిన చదువుకి అర్థం రావాలి అంటే ఈ ఒక్క 10th క్లాస్లో మీరు ప్రజెంట్ చేయబోయే ఎగ్జామ్లో మీరు రాయబోయేదే మీ ఫ్యూచర్ను డిసైడ్ చేస్తుంది. కాబట్టి టైం విలువ తెలుసుకొని మీరందరూ కూడా చక్కగా చదువుకోవాలి. ఆ టైం విలువ గురించి
నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అసలు అంత ప్రీసియస్ టైం ప్రీసియస్ అనేది ఎందుకు అంటారు అంటే, ఒక సెకండ్ విలువ గురించి తెలవాలి అంటే, ఒక పిల్లవాడు బైక్ మీద పోతా ఉన్నాడు. బైక్ మీద రోడ్డు మీద పోతున్నాడు. పోతూ ఒక్క సెకండ్ ఆగితే వాళ్ళ లైఫ్ ఉండేది. ఆ సెకండ్ ఫాస్ట్గా తీసుకెళ్లేసరికి యాక్సిడెంట్ అయింది. అది ఒక ఒలింపిక్లో ఒక ఆటగాడు, రన్నింగ్ రేస్లో ఆటగాడు ఒక్క నిమిషం పరిగెత్తి ఉంటే ఫస్ట్ ప్లేస్ వచ్చేది. ఒక్క నిమిషం, ఇన్ని సంవత్సరాలు కష్టపడినదంతా ఒక్క నిమిషంలో నేను పోగొట్టుకున్నాను అని బాధపడతాడు. ఫస్ట్ ప్లేస్ రావాల్సిన ఆటగాడికి 4th ప్లేస్ వచ్చింది. ఆ ఒక్క నిమిషం విలువ ఆ ఆటగాడికి తెలుసు. అలాగే బంధువులు హాస్పిటల్లో ఐసీయూలో ఉన్నారు. బంధువులందరూ వచ్చి బయట ఏడుస్తూ ఉన్నారు. ఏడుస్తుంటే డాక్టర్ ఏం చెప్పినాడు, హార్ట్ అటాక్ వచ్చింది, ఈయనకి చాలా సివియర్గా ఉంది, 48 అవర్స్ గడిస్తే కానీ నేను ఏ విషయం చెప్పలేను అని డాక్టర్ అంటాడు. ఆ 48 అవర్స్ వాళ్ళకి ఆ 48 అవర్స్ని ఎంత స్లోగా గడుస్తున్నాయంటే, అయిపోతే బాగుంది 45 గంటలని 48 గంటలు అయిపోతే బాగుండు అని అనుకునే టైం అది. అలాగే నెలల విలువ ఎలా తెలిసింది? ఒక చిన్న బాబు ప్రీమెచ్యూర్ బేబీ అంటే నెలలు నిండకముందే పుట్టడం జరిగింది. నిండకముందే పుట్టడం వలన ఆ అబ్బాయిని చిన్న ఇంక్యుబులేటర్లో పెట్టడం జరిగింది. ఆ ఇంక్యుబులేటర్లో తల్లి గర్భంలో ఎలాంటి వేడి వస్తుందో అలాంటి వేడిని క్రియేట్ చేసి అక్కడ ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు ఆ వేడి తట్టుకోలేక ఆ చిన్న బాబు ఏడుస్తూ చాలా నరక యాతన పడుతూ ఉంటే వాళ్ళ అమ్మ అంటుంది, ఒక్క నెల ఓపిక పడితే పలుగురాలపల్లె, తర్వాత లోకల్లో ఉన్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్, ప్రతి స్కూల్ నుంచి ఇద్దరు ప్లీజ్. ఆఫ్టర్ లంచ్ తర్వాత మిగతా ఎన్ని కూడా మీకు అందజేయబడతాయి. దయచేసి మీరు అక్కడికి కూర్చోబెట్టి పిల్లలందరినీ మీరు పైకి వచ్చి ఫోటో తీసుకోవాలి, కిందికి వస్తాం పిల్లలతో. ఓకే ప్లీజ్. మేడం డిఓ గారు మీరు లోపలికి వెళ్ళండి మేడం, అట్లా నిద్రలేకండి. పిల్లలు మీరంతా కాబట్టి ఫస్ట్ వాళ్ళు వెళ్ళండి. ఏ స్కూల్ రా ఉండిపో, లైన్ స్టార్ట్ అయింది చూడండి, ఆ లైన్లోకి రండి. థ్యాంక్స్ చెప్పాలమ్మా. పీసీపల్లె అండ్ పలుగురాలపల్లె గర్ల్స్ హై స్కూల్స్ నుంచి అమ్మాయిలు వచ్చింటే వాళ్ళు మాత్రమే క్యూలోకి రండి. ఉన్నాయి చాలా స్కూల్స్ ఉన్నాయి కదా. ఇలా అమ్మాయిలు ఇప్పుడు నేను చెప్పిన 5 స్కూళ్ళు మాత్రమే అమ్మాయిలు కావండి, మిగతా అమ్మాయిలు కూర్చోండి ప్లీజ్.
నేను 5 స్కూళ్ళు చెప్పాను. ఏ స్కూల్? కల్లూరాలపల్లె. ఓకే. పీసీ పల్లె, కల్లూరాలపల్లె, పెద్దరాజపల్లె, రేకలకుంట, విశ్వశాంతి వాళ్ళు మాత్రమే రమ్మని చెప్పాను. వాళ్ళు మాత్రమే. బాయ్స్ ఇట్లా ఉండండి, గర్ల్స్ మాత్రం కంప్లీట్ అయిందా? బాయ్స్ స్టార్ట్ కంటారు. మేడం బాయ్స్ స్టార్ట్ అవుతున్నారు మేడం. వెళ్ళిపోండి రా, మీరు తీసుకున్న వాళ్ళు వెళ్ళిపోండి నాన్న. స్ట్రైట్గా అన్ని తీసుకుంటూ వెళ్ళండి. థ్యాంక్స్ చెప్పాలి రాజు మేడం. పెద్దరాజుపల్లి, నందిపల్లె, విశ్వశాంతి, రేకలకుంట, పీసీ పల్లె, కల్లూరాలపల్లి మాత్రమే బాయ్స్ ఉండాలి లైన్లో. వేరే వాళ్ళు ఉండొద్దు దయచేసి. ఏ స్కూల్ పిల్లల? చిన్న బ్లాక్ షర్ట్. ఏ స్కూల్ మీరు? ఓకే, మీరు ఏ స్కూల్? ఓకే, దయచేసి రావద్దు. మళ్ళీ అడుగుతున్నానండి. పీసీ మీకు మీ పరీక్షకు సంబంధించిన సామాగ్రి అందుకునే వాళ్ళు దయచేసి అక్కడ భోజనం కాడికి వెళ్ళండి లైన్లో. సార్ భోజనం రెడీగా ఉంది అక్కడ. దయచేసి గర్ల్స్కి ఒకవైపు, బాయ్స్కి ఒకవైపు అరేంజ్ చేయడం జరిగింది. మీరు దయచేసి పిల్లలందరూ కూడా అక్కడికి పోవాలి. ఈ ఆర్గనైజింగ్ చేసేటువంటి కమిటీ వాళ్ళు, భోజన కమిటీ వాళ్ళు అర్జెంటుగా అక్కడ ఏ ఇబ్బంది లేకుండా చూడాలి. మిగతా అన్ని స్కూళ్ళు ఒక దీప్తి లోకల్గా ఉండే వాళ్ళు 5 తప్ప 5 మన లాస్ట్లో అవుతారు. బయట ఊళ్ళో నుంచి వెళ్తున్నటువంటి గర్ల్స్ ఈ వైపుకి రండి. నేను చేయొచ్చాను చూడండి. మల్లెపల్లె రండి, దయచేసి నా వైపుకు రండి. గర్ల్స్ అర్జెంటుగా రావాలి, ఈ పక్కకు రావాలి. రెడీ మేడం, రెడీ. గర్ల్స్ నెక్స్ట్ స్టార్టింగ్. నువ్వు గర్ల్స్ ఉన్న వాళ్ళందరూ లైన్లోకి వచ్చేయండి. ఆ తర్వాత బాయ్స్కి ఇస్తాం ఛాన్స్. లైన్లో ఉండండి ప్లీజ్, తోసుకోవద్దు. ఏమి తొందర ఏం లేదు, జస్ట్ 2 మినిట్స్ అంతే. లిఖిత రండి, అయిపోతుంది. గర్ల్సే మేడం, అందరు గర్ల్సే వస్తారు. ప్లీజ్ ఫాలో ద లైన్. మల్లెపల్లె స్కూల్ సంబంధించినటువంటి గర్ల్స్ ఎవరున్నా కూడా ప్లీజ్ లైన్, ఫాలో ద లైన్ ప్లీజ్. సూపర్, రెస్పాన్స్ బాగుంది. ఏమైనా ఆకలి అయితే బాగా గట్టిగా అరుస్తున్నారు. ఏమైనా మా బాయ్స్ స్కూల్ పిల్లలు ఓకే సూపర్. మిగతా లాంగ్ స్కూల్ లిఖిత, మల్లెపల్లె వాళ్ళు ఎవరన్నా బాయ్స్, కల్లూరాలపల్లె, పెద్దరాజపల్లె బాయ్స్ ఎవరైనా ఉన్నా ముందు రండి, వాళ్ళని ముందు పెడతాం. రెసిడెన్షియల్ ఉంటే కదా, నో ప్రాబ్లం, మీరు ఉండండి. లైన్ ఫాలో చేయండి ప్లీజ్. మా తీసుకున్న వాళ్ళు దయచేసి వెళ్ళిపోవాలి. మళ్ళీ ఇక్కడే కూర్చున్నారు మీరు. మా గర్ల్స్ అందరూ